హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 4న వీడియో ఇది. ఆ రోజు సండే రోజు మా పాప వాళ్ళు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని చెప్పాను కదా! ముందు రోజు వీడియో పాలు పొంగిచ్చింది అదైతే పెట్టాను. ఇది 4థ్ రోజు సండే అయితే అక్కడే మా పాప టిఫిను, లంచు అక్కడే ఇక్కడికే రా మమ్మీ అని చెప్పింది. లేదులే అమ్మా అత్తయ్య, మామయ్య ఉన్నారు కదా! నేనే చేస్తాను అని చెప్పింది. నేను చెప్తే లేదులే మమ్మీ ఇక్కడనే చేద్దాము అనేసి మా అల్లుడు, పాప అయితే ఇక్కడికే రండి. ఏమొద్దులే ఈరోజు ఈడనే చేద్దాము. అమ్మ, నాన్న వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడనే చేద్దామంటే సరేలే అనేసి నేనైతే వదినమ్మకి, అన్నయ్యకైతే భక్షాలైతే చాలా ఇష్టము. వాళ్ళకంత పర్ఫెక్ట్‌గా రావు వదినమ్మకు. అందుకే వాళ్ళకైతే చాలా ఇష్టం నేను చేసే భక్షాలు. అందుకే నేనైతే భక్షాల కోసం పూర్ణము రెడీ చేసి పిండి గూడా కలిపి పెట్టుకున్నాను. పూరి గూడా పిండి కలుపుకున్నాను. కలుపుకొని మా వారైతే ఊరికెళ్ళినట్టుగా ఎళ్తుంటే నాకైతే నవ్వొస్తుంది. అన్నీ అందులో పెట్టుకున్నాడెందుకు అనేసి ఏమేమో పెట్టేశాడు అందులో బ్యాగ్‌లో. నేనైతే పూర్ణము, పిండి ఇవైతే కవర్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ 8:30 ఏమైంది. మార్నింగే రమ్మన్నారు. అయితే నేను భక్షాలు అనుకోలేదు. అనుకోకుండా సరేలే చేసిద్దాము అనేసి భక్షాల కోసం పూర్ణము, పిండి అవన్నీ చేసే వరకు 8:30 అయింది టైం వచ్చేసి. ఇంక అప్పుడైతే పాప దగ్గరికైతే వెళ్ళాము. అప్పటికి మా పాప అయితే మటన్ పెట్టేసింది స్టవ్ మీద, చికెను అవన్నీ రెడీ చేస్తుంది. నేనెళ్ళేసి అయితే ఇక భక్షాలు చేసి వదినమ్మ వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతామని చెప్పారు. అన్నయ్య అయితే ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఆయనకు అక్కడ బాగా అలవాటు కాబట్టి సిటీకొస్తే అస్సలు ఉండడు. ఒక్కరోజు, 2 రోజులు మా కష్టం మీద ఉంటాడు. అందుకే ఒక 2 డేస్ అయితే ఉన్నారు. 2 డేస్ ఉండి సండే అయితే వెళ్ళిపోయారు. టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇక నేనెళ్ళినంక మా పాప అయితే మటను, చికెన్ చేసేసింది. అప్పుడే పొయ్యి మీద అయితే పెట్టేసింది మేమెళ్ళినప్పుడు. తర్వాత నేనెళ్ళి భక్షాలు, పూరీలైతే చేసి ఇంగ అందరం టిఫిన్ అయితే చేసేసాక వదినమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇక మా పాప అయితే బట్టలు అవన్నీ సదిరేసుకుంది. కొన్ని కొన్ని బ్యాగులు అన్నీ అలాగే ఉండిపోయాయి గదా! చూసేయండి మా పాప చేతి వంట. చికెన్ మొత్తము నేనెళ్ళేసరికి సగమైతే అయ్యింది. కర్రీ వచ్చేసి చికెను. మా పాప కూడా బాగానే చేస్తుంది వంటలు వచ్చేసి. నాలాగే చేస్తుంది అన్నీ. చికెను, మటను, పప్పు, ఆమ్లెటు చాలా బాగా చేస్తది ఇవి వచ్చేసి. తర్వాత వెజిటబుల్ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తది. వదినమ్మ అయితే ఇగ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఇక్కడ చూస్తా ఉంది. ఎలా సదిరారు ఏమి అనేసి చూసుకుంటా ఉంది. ఇవైతే కొన్ని కొన్ని సాటర్‌డే రోజు సదిరేసుకుంది. ఓహ్! ఈ విధంగానే లేదు. మళ్ళీ ఇప్పటి వరకైతే ఒక 2, 3 టైమ్స్ సదురుకుంది. ఎలా బావుంటదనేసి మామూలుగా ప్రస్తుతానికి ఆ రోజైతే ఫ్రైడే వచ్చారు గదా! సాటర్‌డే నైట్‌కైతే అలా కొన్ని కొన్ని అయితే సదిరేసుకుంది. తర్వాత టిఫిన్ చేసి అయితే ఇగ మేము సదిరేస్తే అయిపోతదిలే అనేసి అన్ని ప్యాకింగ్‌లు ఇగ నేనిస్తా ఉంటే ఆమె పెట్టుకుంటా ఉంది సెల్ఫ్‌లల్ల. మటన్ అయితే విజిల్ పెట్టింది. చికెన్ ఫ్రై అయితే బాగా చేస్తది మా పాప. ఇక్కడ భక్షాలు చూసేయండి. నేను పూర్ణము, పిండి రెడీ చేసుకొని తీసుకెళ్ళాను గదా! అక్కడే ఎళ్లి చేశాను. ఇక్కడ మళ్ళీ భక్షాలు అయి చేసుకుంటుంటే సరే అప్పటికే ఒక 2 టైమ్స్ అయితే ఫోన్ చేసిండు మా వారికి. మా అల్లుడొచ్చేసి "ఇంకా రావట్లేదేంటి?" అనేసి. మేమెళ్ళాక "ఏంటి ఊరికెళ్ళొచ్చినట్టు ఇంత లేట్‌గా" అనేసి జోక్ అయితే చేశారు. అందుకనేసి ఇగ భక్షాలైతే అక్కడికి ఎళ్లి భక్షాలైతే చేశాను. వదినమ్మ వాళ్ళకు ఊరికి తిన్నరు. ఒకటొకటేమో తిని ఊరికైతే పెట్టిచ్చాను. మాకైతే ఈజీ ఈ భక్షాలైతే చపాతీలాగే భక్షాలు అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ అనిపించదు.
ఎందుకంటే బాగా అలవాటు కాబట్టి మేము ప్రతి పండుగలకు, ప్రతి అకేషన్స్‌కి అయితే భక్షాలైతే కంపల్సరీ. పెళ్ళిళ్ళకు, పండుగలకు కంపల్సరీ భక్షాలు చేస్తాం మేము ఇంట్లో. బయటికెళ్ళి ఫంక్షన్‌లలో ఎక్కువ బయటికెళ్ళి కొనుక్కొచ్చినా గూడా మేమైతే ఇంట్లో జేసే దేవునికైతే ఇంట్లో జేసే పెడతాము. భక్షాలైతే కంపల్సరీ. ప్రతి పండగకు మా సైడ్ భక్షాలు జేస్తరు. ఏదో ఒక పండగ జేయరు అంతే గాని ప్రతి పండగకైతే భక్షాలు జేయవలసిందే మా మా సైడయితే. కంపల్సరీ భక్షాలుండాలి. అందుకనేసి మాకు ఆ విధంగా చేస్తాం గాబట్టి చాలా ఈజీగా జేసేస్తూ ఉంటాం. పెద్ద ప్రాసెస్ అనిపించదు. కొందరికైతే భక్షాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ చాలా ఈజీ భక్షాలైతే. భక్షాలు అయిపోయాక ఇగ పూరి అయితే చేశాను. పూరి అయ్యాక ఇగ టిఫిన్‌లు చేసి వదినమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు. 11:30 అలా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఇవన్నీ అయితే మా పాప అయితే ఇగ తెచ్చి ఇట్లా పేపర్‌లయితే సెల్ఫ్ పేపర్‌లేసి ఇగ అన్ని ప్యాకింగ్‌లయితే ఏవి ఎక్కడ పెట్టుకోవాలో, ఏవి ఎక్కడ పెట్టుకోవాలా అనేసి నేను మడతల మీద ఉన్నాయి గదా! బాక్సులలో అట్లా తీసి అన్నీ కొంచెం మడత పోయినయి పెట్టి ఇస్తా ఉంటే మా పాప అయితే అలా పెట్టేసుకుంటా ఉంది. మామూలుగా అయితే అలా పెట్టేస్తా ఉంది. తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని చేంజ్ చేసుకుంది మళ్ళీ కిచెన్‌లో గానీ, ఇక్కడ గానీ. మా పాప అయితే డ్రెస్సులు, చెప్పులు, ఇంట్లో కిచెన్ సామానయితే ఏవి చూస్తే బాగా ఇష్టము కొంటా ఉంటది. అవి నచ్చితే చాలు అది కొంటా ఉంటది. కిచెన్ ఐటెమ్స్ గూడా బాగా కొంటా ఉంటది. సామాన్లయితే చాలా ఉన్నాయి. ఏవి ఎక్కువ బయట పెట్టనీయలేదు. అన్ని మూటలు అలాగే పైకి పెట్టిపిచ్చాము. మూటలల్లనే విప్పలేదు. కొన్ని కొన్ని మాత్రమే పెట్టిపిచ్చాము కిచెన్‌లో గూడా. ఎందుకంటే చాలా బాధైతది ఇట్లా సదరడము, మళ్ళీ మూటలు కట్టడము, తీయడము అట్లా. అందుకనేసి ఈసారైతే ఏమి నేను ఇప్పనీయలేదు. అన్ని మూటలైతే పైనకేపిచ్చాము. కొన్ని కొన్ని మాత్రమే కిచెన్‌లో గిన్నెలు వాళ్ళ వరకు చిన్న చిన్నగా అయితే కొన్ని కొన్ని పెట్టిచ్చాము అంతే. తర్వాతొచ్చేసి ఇక్కడ బీరువా గూడా ఖాళీ ఎందుకంటే వెయిట్ ఉంటది గాబట్టి అన్నీ మూట బాక్సులలో పెట్టేసింది. ఇక సెల్ఫ్‌లో బట్టలయిపోయాయి. ఇక్కడ బీరువాలయి గూడా సదిరేస్తా ఉంది. నేను కూసోని అన్నీ ఇస్తా ఉంటే ఆమె పెట్టేసుకుంటా ఉంది. "వద్దులే మమ్మీ నేను సదిరేసుకుంటానని" జెప్పింది గానీ, మనకు అలా ఉండలేము కదా! మన పాప జేస్తుంటే మనం చూస్తా ఉండలేము గదా! అందుకనేసి సర్లే సదురితే అయిపోతదనేసి ఆ రోజు సాయంత్రం వరకు అన్నీ తీసేసాము. కొన్ని ఒక 2, 3 సంచులు మిగిలిపోయాయి. అన్నీ పెట్టేసాము ఇగ. ఖాళీ జేసాం బాక్సులయితే. ఇవైతే కర్టెన్సు, డో కర్టెన్స్‌వి. బెడ్‌షీట్లు, కర్టెన్స్ అన్నీ ఒక బాక్స్‌లలో అయితే బలపెట్టుకొచ్చారు ప్యాకింగు. ఒక్కొక్క బాక్సు వేరే బెడ్‌రూమ్‌లో పెట్టాం గదా! చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో. ఒక్కొక్క బాక్స్ అయిపోయే కొద్దికి ఇంకొక బాక్స్ తెచ్చి అలా ఎందుకంటే అన్నీ తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ ఆగమాగం ఉంటదనేసి ఒక్కొక్క బాక్స్ అయిపోయే కొద్దికి ఒక్కొక్క బాక్స్ అయితే తెచ్చి అయితే పెడుతున్నాము. ఇవేమో బీరువాలవైతే కొన్ని ఆహ్, ఇట్లా ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి గదా! దాంట్లలో ప్యాకింగ్‌లున్నాయి. కొన్ని కొన్ని అలాగే పెట్టేసింది. కొన్ని కొన్నేమో తీసి విడిగా పెట్టేసింది. ఇవేమో రాజ్ కాటన్ పంచెలు. ఎందుకంటే మా అల్లుడు తిరుపతికి బాగా ఎళ్తుంటాడు తిరుపతికి. ఆహ్, ఇయర్‌లో 3, 4 టైమ్స్ అలా ఎళ్తా ఉంటాడు. అందుకే ఇప్పుడు తిరుపతిలో లుంగీ, బనీను అలా కట్టుకోవాలి గదా! ప్యాంట్ల మీద ఎళ్ళనీయరు జెంట్స్‌నైతే. అందుకే ఒక 2 రాజ్ కాటన్ పంచెలు, బనీన్‌లు అవి సెపరేట్ పెట్టేస్తా ఉంటది. ఇట్లా అన్ని ప్యాకింగ్‌లయితే భలే జేసుకొచ్చింది మా పాప అయితే. తర్వాతొచ్చేసి ఇవి వాడని శారీసు, వాడని డ్రెస్సులు అన్నీ ఒక ప్యాకింగ్‌లో పెట్టేస్తా ఉంది. అలాగే బయట పెట్టకుండా అలాగే కవర్లలో పెట్టి పెట్టేసింది. ఈ విధంగా అయితే బీరువా అయితే సదిరేసాము. అంటే నేనైతే సదరలేదు. నేను ఇస్తా ఉంటే ఆమె సదిరేసుకుంటా ఉంది.